హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఇన్స్టంట్ మెహందీ గోరింటాకు ఎంత బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. 10 మినిట్స్లోనే మనము ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఫాలో అయ్యారంటే, మీకు కరెక్ట్ ప్రాసెస్లో అయితే మాత్రం చేశారంటే మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగుందో. మీకు మీ కళ్ళ ముందరే నేను వాష్ చేసి మరీ చూపించాను కదా. ఓకేనా అండి? ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక డబ్బాలో అయితే మాత్రము రాగి పిండి అయితే తీసేసుకున్నాను. రాగి పిండి చూడండి, ఈ రాగి పిండి అయితే నేను ఒక 4 స్పూన్లు అయితే తీసి ఒక వేరే బౌల్ అయితే వేసుకున్నాను. 4 స్పూన్లు అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత చక్కెర కూడా నేను అదే క్వాంటిటీలో 4 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. 2 మిక్సప్ అయితే చేసుకున్నానండి. మనకి చాలా చాలా ఈజీ క్వాంటిటీ అండి. 10 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఓకేనా అండి? ఎప్పుడైనా మనము పార్టీలకి అయితే వెళ్ళాలి అనేసి అనుకుంటాం కదా. పార్టీలకు అయితే వెళ్ళినప్పుడు మనకి గోరింటాకు అనేది అవైలబుల్గా ఉండదు. కాబట్టి మనకి ఈ విధంగా కూడా చేసుకుంటే మనకి ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా కలర్ఫుల్గా సూపర్గా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ విధంగా 2 మిక్సప్ అయితే చేసుకున్నాను. గోరింటాకుకి ప్రిపేరింగ్ అనమాట. రాగి పిండితో సహా చక్కెర 2 మిక్సప్ అయితే చేసుకున్న తర్వాత మిక్సప్ అయితే చేసుకున్నాను. మిక్సప్ చేసిన తర్వాత నేనైతే వేరొక గిన్నె అయితే ఆల్రెడీ నేనైతే గోరింటాకు అయితే చేసేసుకుంటాను కదండి. అదైతే ఆ విధంగా అడుగైతే అంటిందనమాట. ఇదైతే నేను గోరింటాకని సపరేట్గా అయితే నేను పెట్టుకున్న గిన్నె ఇది. ఇందులో నేనైతే ప్రమిద ఉంది కదా, ప్రమిద అనేది బోర్లించుకునేసి మధ్యలో పెట్టేసుకున్నాను గిన్నెకి. ఈ ప్రమిద చుట్లూరు అనేది ఆ రాగి పిండి చక్కెర మిశ్రమం ఉంది కదా, చుట్లూరు అయితే వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. 10 మినిట్స్లోనే మనము కొద్దిగా లో ఫ్లేమ్లో అయితే మంట పెట్టేసుకుంటే చాలా 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 ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోతుంది గోరింటాకు. ఓకేనా అండి? చూడండి, ఈ విధంగా అయితే నేను చుట్లూరు అయితే రాగి పిండి అయితే పోసేసుకుంటున్నాను. రాగి పిండి పోసేసుకున్న తర్వాత చూడండి, పోసేసుకున్నాం కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కానీ చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుందండి. ఎటువంటి కెమికల్ లేని గోరింటాకండి. ఎందుకంటే మెహందీ అలాంటివి ఏమన్నా పెట్టుకుంటాం కదా, మనము మామూలుగా కోన్ పెట్టుకుంటాం కదా, అందులో అయితే మనకి కెమికల్ అయితే కలుపుంటారు, హానికరం కూడా అంటారు. ఇవైతే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు. ఓకేనండి? చూడండి, ప్రమిద పైన ఒక గిన్నె అయితే స్టీల్ బౌల్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. జాగ్రత్త అండి, ఆ బౌల్ అనేది అటు ఇటు పడకుండా మనం జాగ్రత్తగా అయితే మధ్యలో ఉండేటట్లుగా పడిపోకుండా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి, కదలనీయకుండా చూసుకోవాలి. ఓకేనండి? ఇందులోకి కొద్దిగా మనము కడాయిలో వాటర్ పోసిన కడాయి ఉంది కదా, దాని మీద పెట్టేసుకోవాలి, బౌల్ మీద. చూడండి, ఆ విధంగా జారిపోకుండా మీరు చిన్ని గిన్నె ఉన్నా కూడా పర్లేదండి. నా దగ్గర లేదని చెప్పేసి ఈ బౌల్ అయితే పెట్టుకున్నాను నేను. చూడండి, స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను నేను. మరి మంట అనేది ఎక్కువ పెట్టుకోవద్దండి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బౌల్ వాటర్ పోసాం కదా, దానిపైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ గిన్నె పైన పెట్టేసుకునేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? 10 మినిట్స్ అనేది అలానే ఉంచేస్తే మనకి పారాన్ అనేది చూడండి పడిపోకుండా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. పారాన్ అనేది మనకి ఆ బౌల్లోకి అనేది ఆ స్టీల్ గిన్నెలోకి మనకి వచ్చేస్తుంది. ఓకేనండి? 10 మినిట్స్ అయింది కదా. చూడండి ఎంత బాగా ఎర్రగా వచ్చింది చూడండి. ఆ గిన్నెలోకి, స్టీల్ గిన్నెలోకి అడుగంటా కూడా మాడుతుంది. మాడినా కూడా సరే మనకి ప్రాబ్లం అయితే లేదు, ఈజీగా కూడా వచ్చేస్తుంది. అందులో వాటర్ అయితే మాత్రము ఆ వాటర్ అయితే ఉన్నాయి కదా, అందులో పోసేసుకుంటే మనము ఇంకా మార్నింగ్ అయితే వాష్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్గా వచ్చింది చూడండి. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసి పెట్టుకునేసి 1 ఇయర్ పాటు మనం స్టోర్ అయితే చేసేసి పెట్టుకోవచ్చండి. నేనైతే నాకు కావాల్సిన మోతాదులు అయితే నేను కొద్దిగా వేరే బౌల్ అయితే తీసేసుకున్నాను. కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసేసుకోవాలండి ఈ లిక్విడ్ని, ఈ గోరింటాకు లిక్విడ్. ఇందులోకి నేను
కుంకుమ ఉంది కదండి, గోపురం కుంకుమ. చాలామంది అడుగుతున్నారు ఏ కుంకుమ యూజ్ చేస్తున్నారని చెప్పేసి. నేను గోపురం కుంకుమే యూజ్ చేస్తున్నానండి. చూడండి డిజైన్ అయితే వేసేసుకున్నాను కదా నేను చేతికి. ఈ విధంగా అయితే మాత్రము మనము ఒక్క విషయం అండి, మనము మెహందీ పెట్టే కూడా క్వాంటిటీ కూడా చాలా చాలా ముఖ్యమండి. మెహందీ పెట్టేటప్పుడు కూడా మనము ఈ విధంగా అయితే మాత్రము మనకి ఇప్పుడు సైడ్ ఉంది కదా, సైడ్ బార్డర్లో అయితే మాత్రం ఫినిషింగ్ దగ్గర మనము ఆ విధంగా కోటింగ్ అయితే తీసేసుకున్నామంటే మనకి కోన్ అనేది చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ గోరింటాకు చాలా 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 ఎర్రగా పండుతుందండి, నాది గ్యారెంటీ అండి. చాలా బాగుంటుందండి. చూడండి ఒకసారి. ఇలాంటి మరెన్నో టిప్స్ మీకు చేరాలి, నేను చెప్పాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ప్లీజ్ అండి, ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మాత్రము లిక్విడ్ కూడా మనము మరీ జారుడుగా లేకుండా మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అయితే తీసేసుకోవాలి. ఓకేనా అండి? ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. నేను డిజైన్ అయితే సింపుల్గా అయితే వేసేసుకున్నాను. నేను మనకి ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ అయితే మనం వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనకి ఇంట్లోనే దొరికే వస్తువులు తండి, చాలా ఈజీ అండి. ఎక్కువ అసలు వస్తువులు కూడా ఏమీ అవసరం లేదండి. ఇందులోకి చక్కెర, రాగి పిండి ఉంటే సరిపోతుంది మనకి. చూడండి ఎంత బాగుందో కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నేను వాష్ చేసి మీకు చూపిస్తానండి ఒక్కసారి. నాది గ్యారెంటీ అండి, 10 days అన్న మీకు అలానే ఉంటుందండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒకసారి మీరు వాడి చూడండి. ఓకేనండి? ఎటువంటి కెమికల్ అయితే ఉండదండి, పిల్లలు కూడా పెట్టుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు మరెన్నో వీడియోస్ ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అనేది నాకు పెడతానని చెప్పేసి నేను ఖచ్చితంగా మీకైతే అప్లోడ్ చేస్తానండి. నాకు మెహందీ, కోన్ డిజైను, ఆల్ ఐటమ్స్, మేకప్ కిట్స్ ఏదైనా కూడా సరే ఈ విధంగా ట్రై చేయాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు కొత్త విధానంగా ఆలోచించేసి చేయాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. ఓకేనా అండి? మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే మాత్రం నేను ఆ ఫింగర్తో అయితే మాత్రం ఈ విధంగా అయితే నేను పెట్టేసుకుంటున్నాను. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. మనము మెరూన్ కలర్ కుంకుమతో కూడా మనము మెరూన్గా బాగా తిక్కుగా కనిపించాలనేసి అంటే మెరూన్ కలర్ కుంకుమ ఉంది కదా, మెరూన్ కలర్ కుంకుమతో కూడా మనము ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. నాకైతే రెడ్ షేడ్ అయితే నాకు ఇష్టం అని చెప్పేసి నేను రెడ్ కలర్ కుంకుమ అనేది వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరెన్నో టిప్స్ అనేసి ఖచ్చితంగా మీకు నేను అన్ని టిప్స్ అనేది ఖచ్చితంగా నేను వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఆరిపోయింది కదండి, 10 minutes కంతా ఆరిపోయింది. ఇప్పుడు నేను మీకు వాష్ చేసి చూపిస్తాను. ఓకేనా అండి? చూడండి ఆరిన తర్వాత ఎలా ఉందో. బ్యాగ్ కూడా వేళ్ళకైతే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే వాష్ అయితే చేసుకుంటాను, కడిగేసుకుంటాను. కడిగేసిన తర్వాత చూడండి మీ కళ్ళ ముందరే చూపిస్తాను నేను ఎంత ఎర్రగా పండిందో. చాలా చాలా అస్సలు నమ్మలేరు కూడా. నేను చేసి చూపిస్తున్నా మీ కళ్ళ ముందరే. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి. చూడండి ఎంత ఎర్రగా పండిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అనేది ఈ వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత ఎర్రగా పండింది, ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది కదా. చెయ్యి అంతా ఎంత అట్రాక్షన్గా అనిపిస్తూ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్షన్గా ఉంది చూడండి. ఎంత బాగుంది చూడండి. ఒక్కసారి మీరే నమ్మలేరు, అంత బాగుంది కదండి. మీకు నచ్చిన డిజైన్ కూడా వేసుకొని ఈ విధంగా వేసేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? మరెన్నో యూజ్ఫుల్ టిప్స్ మీకు ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే పెడతాను నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నేను పెట్టాలనేసి అనుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ఆఫ్ యూ.
బాయ్ అండి అందరికీ ధన్యవాదాలు.